కంటోన్మెంట్ భూములు అమ్మకం ద్వారా వచ్చినటువంటి 303 కోట్ల రూపాయలు ఈ కంటోన్మెంట్ ఏరియాలో శాశ్వతంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కానీ అదే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎప్పుడో ఏ కాలనీకి ఆ కాలనీ ఏ బస్తీకి ఆ బస్తీ వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి వేసుకున్నారు. కాంప్రహెన్సివ్గా కంటోన్మెంట్కు అటాచ్మెంట్ ఉన్నటువంటి సివిల్ ప్రాంతాల నుంచి కూడా డ్రైనేజ్ వస్తుంది. మన డ్రైనేజ్ కూడా కొంత ఆర్కేపురం అడిచిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇవాళ ఉన్న జనాభా 3 లక్షలు ఉండొచ్చు, 3.5 లక్షలు ఉండొచ్చు. రేపు ఇంకొక 40 ఏళ్ళకి ఎంత జనాభా పెరుగుతుంది. అదేవిధంగా రేపు కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో కలిస్తే మళ్ళీ వచ్చేటువంటి బిల్డింగ్ హైట్స్ కానీ వచ్చే పాపులేషన్ కానీ అసెస్మెంట్ చేసుకొని మళ్ళీ 20 ఏళ్ళ వరకు ఎక్కడ రోడ్లు తవ్వి మళ్ళీ పైప్ లైన్ వేసే సిస్టమ్ రాకుండా పూర్తి స్థాయిలో అసెస్మెంట్ చేసి ఇంకో 10 కోట్లు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు కానీ మంచిగా చేయమని చెప్పినాము. రెండవది, ఈ చేస్తున్న క్రమంలో మొత్తం ప్రాంతాలు ఒకేసారి తవ్వి బొందలగడ్డగా మార్చి ప్రమాదాలకు కారణం కాకుండా కొంచెం తాకతున్నోడు, కెపాసిటీ ఉన్నోడు, అనుభవం ఉన్నోడు అట్లాంటి కాంట్రాక్టులతోటి పని మొదలు పెడితే అన్ని సమకూర్చుకునే పని మొదలు పెట్టాలి తప్ప పని మొదలు పెట్టిన తర్వాత పైపులు ప్రకృతి చేసుకోవడం, పని మొదలు పెట్టిన తర్వాత లేబర్ తీసుకొచ్చుకునే పద్ధతి కాకుండా హైదరాబాద్ లాంటి నగరంలో పనిచేసేటప్పుడు పని మొదలు పెడితే వితిన్ 3 months 6 months టైం బౌండ్ ప్రోగ్రామ్ తోటి చేయాలని చెప్పి ఈరోజు తీర్మానం పాస్ చేసినాం. ఆ ఇంజనీర్లతోటి ఒకసారి అవసరమైతే ఎమ్మెల్యే గారితో కూడా మీరు ప్రాక్టికల్గా మాట్లాడండి. మీరంతా టెక్నికల్గా మాట్లాడతారు. ఎక్కడ వరదలు వస్తాయి, ఎక్కడ ఎక్కువ రేపు అపార్ట్మెంట్ పెరిగే ఆస్కారం ఉంది, జనాభా పెరిగే ఆస్కారం ఉంది, ఎక్కువ ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండే ఆస్కారం ఉంది, అదంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి నర్మదా గారికి తెలుస్తుంది కాబట్టి, ఎమ్మెల్యే గారికి తెలుస్తుంది కాబట్టి ఇవాళ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రజలతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇదంతా రూపొందించమని చెప్పినాం. అదొక ఆస్పెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ పక్కకే షాపులు కొలగొట్టినప్పుడు ఆనాడు షాపులు కొలగొట్టిండు ఈ కాలువ పక్క ఉండేటువంటి తప్పుడు రిపోర్ట్ ఉంది వీళ్ళ దగ్గర. అంటే ఏదో ఇది మిలిటరీ ల్యాండ్స్, ఇవి గార్డెన్కి ఆనుకొని ఉన్నాయని చెప్పి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండ్రు. వాస్తవంగా గార్డెన్ తర్వాత నాలా తర్వాత మాత్రమే వేసుకున్నారు. ఇవాళ పేదవాళ్ళకు ఎవడో అక్కడిక్కడ కొంత బ్రోకర్గిరి చేసిన వాళ్ళను దృష్టిలో పెట్టుకొని, లేకపోతే కిరాయికి ఇచ్చిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, చాలా పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పి దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళందరినీ కూడా కూల్ చేసిండ్రు. అది ఇప్పటిదాకా కూడా కాలే. నేను చెప్పిన ఇంత పరిశీలి చేసేటువంటి అది లేకపోతే నువ్వు ఏం పని చేస్తున్నట్టు. ఇవాళ కంటోన్మెంట్ అనగానే ఇది మిలిటరీ మాత్రమే కాదు బాబు, ఇలా ప్రజలు ఉంటారు, ప్రజల జీవితం ఉంటుంది, వాళ్ళ యొక్క బతుకుంటుంది. కాబట్టి తక్షణమే అది ఒకటి ఏర్పాటు చేయమని చెప్పినా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని అది చేయాలి. మూడో ఇష్యూ ఏంటంటే, కంటోన్మెంట్లో ఈ మధ్యకాలంలో వచ్చిన తర్వాత కొత్త సీఈఓ వచ్చిన తర్వాత అన్నిటికీ నెగిటివ్. ఎప్పుడు కూడా ఇంతవరకు మాకు ఒక 20 కోట్లు కావాలి, ఒక 30 కోట్లు కావాలి, మీరు శాంక్షన్ చేయమని చెప్పి ఎప్పుడు కోరలే. నేనే ఆ మధ్య కాలంలో మిట్టల్ గారు, నాకు తెలిసి వాళ్ళు వస్తే, రాకేష్ మిట్టల్ గారు వస్తే నేనే కోరిన, ఈ కంటోన్మెంట్ డబ్బులు లేనట్టుండే మనం ఆదుకోవాలని చెప్పి కోరితే పాపం వాళ్ళు ఒక 20 కోట్ల రూపాయలు ఇచ్చింది. 20 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇంకో 10 కోట్ల రూపాయలు కూడా పంపిస్తా అని చెప్పిండు. నేనే ఫైనాన్స్ సెక్రటరీ తోటి రాష్ట్రంలో మాట్లాడి ఒక 25 కోట్ల రూపాయలు మనకు రావాల్సినటువంటి స్టాంప్ డ్యూటీ పైసలు తీసుకొచ్చి ఏర్పాటు చేసాం. అసలు మేము డబ్బులకు ఎక్కడ కూడా కొరత లేదు. కాకపోతే ఏంటంటే ప్రొయాక్టివ్గా లేడు, పాజిటివ్గా లేడు, ఇది మార్చుకో, ఎందుకంటే ఈ సివిలియన్ సమస్యలు ఉన్నాయని చెప్పినాము. తప్పకుండా మీరు ఎన్ని పనులు అర్జెంటుగా అవసరం ఉందని చెప్పి, ఎంత డబ్బు అవసరం కావాలని చెప్పి మీరు మాకు ఇండికేట్ చేస్తే తప్పకుండా మీరు చేస్తా అని చెప్పి. ఒకనాడు కంటోన్మెంట్లో హాస్పిటల్ చాలా ఫేమస్ ఉండే, కంటోన్మెంట్ డెలివరీస్ బాగా అయ్యేది. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కరోనా టైం అప్పుడు నేను హాస్పిటల్ని బాగా విజిట్ చేసిన, నాకు ఐడియా ఉంది. ఇవాళ వట్టిగా 20 లక్షలకు 30 లక్షలకు కక్కుర్తి పడి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సుల జీతాలు తగ్గించరు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీసేసారు, డాక్టర్లు చక్కగా లేకుండా చేయడం అనేది మంచిది కాదు. ఆ హాస్పిటల్ టిప్ టాప్ కావాలి, హాస్పిటల్ మంచి పాత గ్లోరీ సంతరించుకోవాలని చెప్పి ఎక్కడెక్కడైతే ప్రజల అవసరాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇక్కడ వాటిని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా 20 లక్షల కోసం 30 లక్షల కోసం కక్కుర్తి పడకుండా వాటిని మంచిగా చేసేటువంటి ఏర్పాటు చేయండి. డబ్బులు మీరు దేరు కదా, డబ్బులు తెచ్చే మేము తేవాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సింది ఎంపీ గారు మాట్లాడతారు, ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, లేకపోతే నర్మదమ్మ మాకు రిప్రజెంటేషన్ ఇస్తుంది. రేపు కేంద్రం తేవాలంటే మేము తెస్తాం. ఈ 20 లక్షల కాడ కొట్లాడి 30 లక్షల కాడ కొట్లాడితే ఇది చేయలేవు. ఇస్తే అవసరమైతే మేము 50 కోట్లు ఇప్పిస్తాము, 100 కోట్లు ఇప్పించి ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఎక్కడ కూడా
డబ్బులు లేవు, రోడ్లు గతుకుల రోడ్లు ఉంటాయి, డబ్బులు లేవు, సౌకర్యాలు లేవు అనే పద్ధతి రాకుండా చెత్త నుంచి మొదలుపెట్టి మిగతా అన్నీ కూడా టిప్ టాప్ చేయాలని చెప్పి వారికి చెప్పినాం. అన్ని రూల్స్ ఉండవు, అన్ని సిస్టమ్స్ ఉండవు. వీళ్ళు ఏమైపోయిందంటే కంటోన్మెంట్ అయితే ఏదో మాకు సపరేట్ రాజా అనే పద్ధతులు సపరేట్ రాజా అనే పద్ధతులు అట్లాంటి పని చేయొద్దని చెప్పినాం. కాబట్టి ఇక్కడ సర్వే నెంబర్ 57/1 అండ్ 157/1 ఈ 2 గ్రామాల మధ్య డిస్ప్యూటెడ్ అవుతుందో, 2 గ్రామాల మధ్య డిస్ప్యూటెడ్ అసలు అనేక దిక్కులు హైదరాబాద్ మేము చూస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూములుగా ఉన్న భూముల్ని అధికారులను పట్టుకొని పైరేవికారులు ఇవాళ ఇద్దరు ముస్లిం నవాబుల పేరుతోటి ఆ ఉర్దూల పేపర్లు పుట్టించి అది దాన్ని తర్జుమా పేట చేసి అవి ఎవరికి అర్థం కాకుండా అవి ప్రైవేట్ ల్యాండ్గా వచ్చేస్తే గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అక్కడ ఉండదు. గవర్నమెంట్ రాజీ పడితే కంచే చేనును మేస్తే ప్రభుత్వం కాపాడాల్సినటువంటి ప్రభుత్వం తానే సరెండర్ అయిపోతే ఇంకేముంటుంది చెప్పండి. ఇవాళ ఒక ఎంఆర్ఓ వచ్చేది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, ఒక ఎంఆర్ఓ వచ్చేమో ఇది ప్రైవేట్ ల్యాండ్ అంటాడు. అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అసలు 4 తరాలు ఇక్కడ మార్కెట్ పక్క పండి దాని పేరేమంటారు అంజయ్య నగర్, కానీ మా దగ్గర జొన్నల బండి అని ఉంటుంది, అలవాళ్ళు ఒక జొన్నల బండి ఉంటుంది. 4 తరాలుగా వడ్డరులు 4 తరాల క్రితం అంటే 100 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం వచ్చి ఇక్కడ బండలు కొట్టుకుంటున్నప్పుడు మమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెట్టేస్తారని చెప్పారు. అంటే ప్రభుత్వ భూమి కాకుండా ఉంటే ప్రభుత్వ అధికారులు ఎందుకు వస్తారు, ఎందుకు ఇబ్బంది పెట్టారు? అట్లాంటి భూముల్ని ఎక్కడో ఒక దొంగ దొరకంగానే వాడిని పట్టుకొని ఇవన్నీ మార్చుకొని ఈ కలెక్టర్ ఇది ఇచ్చిందని అదా ఇచ్చిందని చెప్పి చేస్తున్నారు. దానికి పర్మిషన్ కూడా ఇచ్చిండ్రు. మేమన్నాం దాని మీద మరొకసారి రీలుక్ చేయమని చెప్పి నువ్వు ఎట్లీస్ట్ ఒకసారి నువ్వు ఇచ్చినావంటే అది ఆటోమేటిక్గా వాళ్ళ భూమి అయిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా చర్చ జరిగింది. నేను అంటున్నా కంటోన్మెంట్లో ఇంకా మడిఫోర్ట్ పక్కకున్న పేదల గుడిసెలు పక్కన కూల్చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు, ఇంకా పేదల షాపులు కూల్చే ప్రయత్నం చేస్తారు, కానీ దొంగలకు మాత్రం సర్ది కడతా ఉంటారు. ఎక్కడ కూడా చూస్తూ ఉన్నాం మేము. అధికారులకు ఉండాల్సిన అధికారులైనా ప్రజాప్రతినిధులైనా మనం ప్రజల కట్టిన డబ్బుతో జీతాలు తీసుకొని బతుకుతున్నాం అంటే సోయి మర్చిపోతున్నారు. వీళ్ళు ప్రజలకు సేవకులు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రజలకు సేవకులు అనేవి నేను పొలిటికల్ లీడర్, నేను ఎంపీని ఇక్కడ, నేను మాట ఇచ్చిన వాళ్ళకి మీకు కాలుకు ముళ్ళుతే పన్ను తోపిక సర్వీస్ చేస్తామని చెప్పి మేము మాట ఇచ్చాం. మాకు విఐపీలు ప్రజలు అనే భావన ఉంటుంది. మేము గా సోయితో పనిచేస్తామని ఎవడైనా కూడా గదే సోయితో పని నాకెట్లా జీతం వస్తుందో, నాకెట్లా రాజ్యాంగబద్ధంగా ఈ పదవి ప్రజల ద్వారా సంక్రమించిందో వాళ్ళు కూడా అట్లే సంక్రమిస్తారు. కాబట్టి చేసుకోవాలని చెప్పినాం. ఏది ఏమైనప్పటికీ కూడా కంటోన్మెంట్లో ఈ మధ్య కాలంలో పనులు చక్కగా జరుగుతాయని చెప్పి ప్రజలకు పర్సెప్షన్ ఉండదు. ఇవన్నీ కూడా యాటిట్యూడ్ మార్చుకోవాలి, ప్రొయాక్టివ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. ఇది మంచిది కాదని చెప్పి డిస్కస్ చేసినాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఏ సమస్యలు ఉన్నా కూడా కొంత ఓపికతోటి పని చేయించుకునే పద్ధతి చేయాలి. ఇట్లాంటి జరిగినప్పుడు కొంత కరెక్ట్గా దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 303 కోట్లు జమ చేసి 7.5 నెలలు అవుతుంది. రేపు రాబోయేది మాన్సూన్ సీజన్. ఇలా కాలయాపన